వెల్కమ్ బ్యాక్. కోటేశ్వరరావు గారు, ఇందాక మనం మాట్లాడుకుంటూ మొజాయిక్ డిఫెన్స్ గురించి చెప్పుకున్నాం. జనరల్ జాఫ్రీ అతను నిజంగా అంటే గెరిల్లా వార్ఫేర్ కానీ అంటే కన్ను మూసి తెరిచే లోపల ఎక్కడుంటాడు ఎవరికి అనేది అర్థం కాని రీతిలో అతని వ్యూహాలు చాలా బాగుంటాయి. బట్ ఇలాంటి వాళ్ళని ఇందాక కర్నల్ పరం గారు కూడా చెప్పినట్టు అమెరికా ఊహించలా వీళ్ళ కంబాటింగ్ స్పిరిట్ ఈ స్థాయిలో ఉంటుంది అనేది. మనం నీళ్ళల్లోనూ లేకపోతే గాల్లోనూ చేసే యుద్ధాలు కాదు, బూట్స్ ఆన్ గ్రౌండ్ వస్తే దొరికిపోతాం అనే భయంతో ఇంటర్నల్గా ఒక క్రైసిస్ని లీడ్ చేయడానికి. సో వాళ్ళ విధానాలు మతఛాందస ధోరణుల గురించి మనం ఇక్కడ మాట్లాడలేదు. ఒక దేశం సావనిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఆ దేశం వాళ్ళ సార్వభౌమాధికారానికి సంబంధించి ప్రశ్న ఛాలెంజ్ తలెత్తినప్పుడు ఎలా ఒక్కటిగా నిలబడింది అనేదే మనం ఇక్కడ చూడాలి. ఈ ఎదుర్కోలేని తత్వంతో ఒక పక్క ఈ యుద్ధం కారణంగా అమెరికా నెత్తిన ఎక్కి డాన్స్ కడుతున్న అప్పులు కానీ ఖర్చులు కానీ ఏం సమాధానం చెప్పుకుంటారంటే రేపు కాంగ్రెస్లో అయినా రిపబ్లికన్సే ఆయన డిజోన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ మొజాయిక్ డిఫెన్స్ లేకపోతే ఎఫెన్స్ అనేటువంటిది ఇరాన్కి ఈ అనేక దేశాలు లేదా అనేక ఉద్యమాల అనుభవ సారం అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే మనం చూసాం చైనా విప్లవ సమయంలో మావో నాయకత్వాన్ని ఉన్నటువంటి గెరిల్లా దళాలు కానీ లేదా భారత స్వాతంత్ర ఉద్యమంలో సంస్థానాలు లేదా ప్రావిన్సెస్ లో కానీ సెంట్రల్ కమాండ్ లేకపోయినా కానీ ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్ ఏమిటి అంటే మనకి శత్రువు ఎవరు అంటే బ్రిటిష్. వాళ్ళు ఎక్కడ ఏ విధంగా ఉన్నట్టు మీరు అందుకని దానికి ఏదో కేంద్ర స్థానంలో నిర్ణయించక్కర్లా. ఇప్పుడు కూడా అమెరికాలో వాడికి శత్రువు ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్. ఆ అమెరికా ఇజ్రాయెల్ మీద వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు డిఫెండ్ చేసుకోవడానికి మనం దానికి ఒక అనుమతి అక్కర్లేదు. ప్రత్యేకంగా మీ దగ్గర ఉన్నటువంటి మీ సత్తాన్ని మొత్తం ఉపయోగించడం అనేటువంటిది ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్. అందుకని అది కొత్తదేం కాదు. అది ఖచ్చితంగా అది ఇరాన్కి ఇప్పుడు ఫెచ్ చేస్తా ఉంది, చేస్తుంది. రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే చంపేసినటువంటి అలీ ఖమేని అతను చివరి రోజుల్లో అసలు జ్ఞాపక శక్తి లేకుండా లేకపోతే అనారోగ్యంతో ఉండి మంచానికి పరిమితం అయ్యాడు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అందుకని ఇప్పుడు ముస్తఫా ఒకవేళ చనిపోయాడా లేకపోతే గాయపడ్డా అనేది పక్కన పెట్టేట్లయితే వాళ్ళిద్దరు లేకపోయినా కానీ అక్కడ ప్రతిఘటన సాగించేందుకు అవసరమైనటువంటి వ్యవస్థలన్నీ ఉన్నాయి అనేటువంటిది రుజువైనటువంటి సత్యం. రాబోయేటువంటి రోజుల్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఒక చనిపోతే శాశ్వతంగా ఇక మొత్తం చేతులు ఎత్తేయడం కాదు కదా. అక్కడ అటువంటిది ఏ దేశ చరిత్రలోనూ జరగలేదు. తర్వాత కమాండ్ ఉంటారు, వాళ్ళు ఎవరిని ప్రత్యామ్నాయంగా పుట్టుకొస్తూనే ఉంటారు. అందుకని అది ఇరాన్ విషయంలో అది మనకి ఇప్పటికి స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా అది దాన్ని వాళ్ళు కొనసాగిస్తారనేటువంటిది తెలిసిందే. ఇప్పుడు అనూహ్యమైనటువంటి దెబ్బలు తగులుతున్నటువంటి అమెరికా గురించి న్యూయార్క్ టైమ్స్ లాంటి పత్రికలు 2-3 రోజుల నుంచి మీరు యుద్ధంలో గెలవరు, ఇంకా ఎందుకు యుద్ధం చేస్తున్నారు అని చెప్పేసి ఒక నెగిటివ్, ఒక విధంగా చెప్పాలంటే మీరు గెలిచేటువంటి అవకాశం లేదు, మీరు ఇది పొరపాట్లు చేస్తున్నారని ఇప్పుడు బ్రిటిష్ వీళ్ళందరూ ఆ విధమైనటువంటి రివ్యూలు రాస్తున్నారు. ఇప్పుడు అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ నువ్వు నీ సలహాదారులు పప్పులో కాలేశారు, అందుకని మీరు గౌరవప్రదంగా. ఇప్పుడు అందుకనే ఇరాన్ నాయకత్వం కూడా ఏం చెప్తా ఉంది, గౌరవప్రదంగా బయటపడటానికి అమెరికా ఇతర దేశాలను బెగ్గింగ్ చేస్తా ఉంది, అడుక్కుంటుంది, ఎట్టగట్ట బయటపడేంటారు బాబు మా గౌరవాన్ని అని. మరి అటువంటి పరిస్థితి నిజానికి అమెరికా బహుశా ఊహించి ఉండదు. అయినా గాని అమెరికా నాయకత్వానికి ఏ విధమైనటువంటి సిగ్గు బిడియం అట్లాంటి ఆఫ్ఘనిస్తాన్ లో మమ్మల్ని ప్రాణాలతో వెళ్ళేవాడరా, కట్టుబట్టలతో వెళ్తామని చెప్పేసి సలాం కొట్టి వెళ్ళిపోయింది కదా తాలిబాన్లకి. అటువంటిది మరి ఇంకా ఇక్కడ కూడా ఆ విధమైనటువంటి అసలు ఆ నేచరే ఉండదు. ఇప్పుడు సామ్రాజ్యవాదం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని వలువల్ని సిగ్గు బిడియాన్ని అన్ని వదిలేస్తాయి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ టార్గెట్. ఇప్పుడు కూడా నిజంగానే ఎట్లా జరుగుతుంది, ఎట్లా ముగుస్తుంది అనేటువంటిది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది అనేది నా అభిప్రాయం. రైట్, ఒకసారి పేకేట్ ప్రసాద్ గారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే ప్రసాద్ గారు.
దాదాపు అంటే 96 లెక్కల ప్రకారం అయితే 1998 లెక్కల ప్రకారం అయితే నిన్న కూలిపోయిన కేసీ 135 దాని కాస్ట్ అప్పట్లో $39.6 మిలియన్. ఈరోజు లెక్కేసుకుంటే అంటే వాళ్ళు అక్కడి నుంచి వస్తున్న అంచనాలు, అమెరికన్ పెంటగాన్ నుంచి వస్తున్న అంచనాలు $15 బిలియన్ నుంచి $20 బిలియన్ దాకా. అంటే మొత్తం 5 కూలిపోయాయని ఒక సమాచారం. బట్ నిర్దిష్టంగా ఒకటైతే కూలిపోయింది తెలుసు, ఎయిర్ ఫ్యూయలింగ్, అదే ఎయిర్లోనే ఫ్యూయల్ ఎక్కించే ఎయిర్ క్రాఫ్ట్ అది. అటువంటి అధునాతన టెక్నాలజీ అంటే దాదాపు $100 బిలియన్ నష్టం ఒక్క రోజులో వచ్చిన తర్వాత ఏ దేశమైనా ఊరుకుంటుందా అండి? ఇవాళ కాంగ్రెస్కి ఏం సమానం చెప్తాడైనా? ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టు ఆయన చెప్తుండగా న్యూయార్క్ టైమ్స్ బ్రౌజ్ చేస్తే పెద్ద స్టోరీ వచ్చింది. వాళ్ళ అమెరికన్ విధానాల్ని వ్యతిరేకిస్తూ మరి అది వాళ్ళ బాకా పత్రిక వాళ్ళే అంత పెద్ద లీడ్ స్టోరీ రాశారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రసాద్ గారు? అంటే మనము ఈ యుద్ధం మొదలైనప్పుడు కూడా ఇదే విషయం చర్చించుకున్నామండి. సో వీళ్ళు యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ 2 వారాల్లోనో వారం రోజుల్లోనో అయిపోతుందని చెప్తున్నారు. కానీ ఇది అవ్వదు. ఎందుకంటే ఇది ఎంత వీలైనంత వరకు అంత డ్రాగ్ చేస్తూనే ఉంటారు. అయితే మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశం ఏంటంటే వీళ్ళ స్ట్రాటజీ, ఇరాన్ స్ట్రాటజీ ఎలా ఉందంటే వాళ్ళకి ఈ ఎక్స్పాన్షన్ చేశారు. ఇందాక మనం చెప్పారు, ఇంకా 31 డివిజన్స్ గా ఐఆర్జీసీని డివైడ్ చేయడము. ఇంకోటి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, అంటే హెజ్బుల్లా, హౌతీలు, ఇరాక్ లో ఉండే వాళ్ళకి సంబంధించిన మిలేషియాలు కూడా ఉన్నారు. హార్మోస్ దాంట్లో చెక్ పెట్టడం. ఇంకోటి యాక్చువల్లీ అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టన్నెల్లు కానివ్వండి, అలాగే హాస్పిటల్స్ కింద నుంచి వెళ్తున్న టన్నెల్స్, వాటిలన్నింటినీ యూజ్ చేసుకోవడం. ఇంకా వీళ్ళ మెయిన్ ఇరాన్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ యుద్ధాన్ని గెలవడం కాదు, ఇక్కడ వాళ్ళ లిమిటేషన్స్ తెలుసు. కానీ ఈ యుద్ధాన్ని మిగతా శత్రు దేశాలు దాన్ని ఎఫర్ట్ చేయలేనంత కాస్ట్లీగా చేసేయడం. దాంట్లో ఈ అటాక్లు ఏవైతే జరుగుతున్నాయో లేకపోతే కరెక్ట్ గా వాళ్ళ టార్గెట్ ని చూస్ చేసుకుని అటాక్ చేస్తున్నారు. సో దీంట్లో ఈ యొక్క నిన్న మొన్న జరిగిన నష్టాలను మనం చూడొచ్చండి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గ్రౌండ్ ఇన్వేషన్ నియర్ ఇంపాసిబుల్, అయ్యే పనే లేదు ఇక్కడ. సో నెక్స్ట్ మనకి ఇంకా మిగతా ఆప్షన్స్ ఏముంటాయి ఇక్కడ ఏంటంటే దీంట్లో మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ యుద్ధం వల్ల యాక్చువల్లీ నిజంగా విన్నర్స్ ఎవరున్నారు అంటే ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా గెలిచిన వాళ్ళు ఎవరున్నారు అదొకటి చూసుకోవాలి మనము. నెక్స్ట్ మిగతావి ఈ ఎగ్జిట్ గోల్ ఏంటి ఇప్పుడు, ఎందుకంటే ఏదైనా ఒక యుద్ధానికి వెళుతున్నామంటే దానికి నిర్దిష్టమైన గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ ని అచీవ్ చేయలేకపోతున్నారు యుఎస్ కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ. ఇజ్రాయెల్ వాళ్ళకి ఏంటి, కంప్లీట్ రిజైమ్ చేంజ్ అయిపోవాలి, వాళ్ళకి ఎగెన్స్ట్ ఉండే ఈ హెజ్బుల్లాలు లేకపోతే హమాస్ వీళ్ళు ఎవరు ఉండకూడదు. అలా మిగతా యుఎస్ వాడికి ఏంటి, ఈ న్యూక్లియర్ డీల్ ఏమైనా చేసేయాలి కానీ ఫాస్ట్ గా విక్టరీ అయిపోవాలి. సో ఇవి ఏవి కానప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జిట్ గోల్ ఏంటి అనేది మనం చూసుకోవాలండి. సో ఈ ఎగ్జిట్ గోల్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు అవుట్ రైట్ నేను విక్టరీ చేసేస్తానని చెప్పినా సరే అయ్యే ప్రసక్తి కనిపించదు. న్యూక్లియర్ డీలా లిమిటెడ్ ఒకవేళ అయితే అంటే నెగోషియేషన్ చేసే కంట్రీస్ ఏవైనా ఉంటే, ఎందుకంటే బిగ్గెస్ట్ వీళ్ళకి నెగోషియేషన్ చేసే వాళ్ళు ఒమాన్ లేకపోతే ఖతార్ లేదా ఇరాన్ కి బిగ్గెస్ట్ కస్టమర్ ఎవరంటే చైనా. వీళ్ళు ఏమైనా నెగోషియేషన్ చెయ్యొచ్చా అనేది ఒకటి చూసుకోవాలండి. ఎందుకంటే మిగతా రిజైమ్ కొలాప్స్ అనేది నేను అనుకోవడం అది అవ్వదు, వీక్ అయినప్పటికీ కూడా ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళు ఉంటారండి. సో ఆ విధంగా చూసుకుంటే ఈ మూడిట్లో ఏదో ఒక అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనకి ఇంకో అంశం ఏంటంటే అసలు ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా ఎవరు బిగ్గెస్ట్ విన్నర్ అంటే నేను అనుకోవడం రష్యా అండి. సో రష్యా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వీళ్ళు ఇంటెలిజెన్స్ ఎలా సప్లై చేస్తూ వచ్చారో అలా సప్లై చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయిల్ రెవెన్యూ కూడా పెరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే డిఫెన్స్ ఇండస్ట్రీకి ఏంటంటే ఎంత మంది అయితే వీళ్ళు అందరు కొంటున్నారు, ఆ స్టాకులు అవన్నీ రికార్డ్ హైలో ఉన్నాయి, వాళ్ళు గెలిచింది. ఇంకా ఇండైరెక్ట్ గా నెక్స్ట్ లెవెల్లో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సౌదీ అరేబియా. ఎందుకంటే మనం చూసాము వాళ్ళకి యాక్చువల్లీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే గ్యాస్ ప్రైజులు $64 కాదు, మినిమం $70 to $80 వెళ్తేనే కానీ అదనపు ట్యాక్సులు ఏమి పెట్టకుండా వాళ్ళకి ఇంకా గడుస్తుంది అక్కడ సౌదీ అరేబియా అనుకున్నారు. అలా అయింది. మిగతా గల్ఫ్ లో ఉండే ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే దేశాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే పర్ బ్యాలర్ రేట్లు పెరిగాయి కాబట్టి.
ఇంకా ఇక్కడ చూసుకోవాలండి, ఈ కమోడిటీ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే ఆయిల్లో వొలటాలిటీ మార్కెట్ ఉండేటప్పుడు వాళ్ళకి ఈ హెడ్జ్ ఫండ్స్ వీటి మీద భారత్ అంటారా ఏదో స్ట్రాటజిక్ గా అనుకుంటున్నాము, కానీ మనకి ఈ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల మనకి నష్టాలు కూడా బాగా జరుగుతున్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే అండి, అమెరికాకి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి ఎటు వెళ్ళాలి దిక్కు తెవచని పరిస్థితి. వాళ్ళ యాక్చువల్ నేను అనుకోవడము ఈ యుద్ధం వల్ల ట్రంప్ కి అమెరికాలో ఉండే డిఫెన్స్ లాబీకి వాళ్ళ అహంకారం మీద దెబ్బ కొట్టినట్టు అయింది. ఈ దెబ్బ నుంచి వాళ్ళు ఇంకా తేరుకోకపోవచ్చు ఇంకొక 4-5 సంవత్సరాలు. దాంతో పాటు నేను అనుకోవడం ఇంకా ట్రంప్ కూడా బహుశా ఎక్కువ రోజులు ఉండడేమో, ఆయనని కూడా గద్దె దించేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తిరుగుబాటు మొదలవుతుంది. సరే వాళ్ళకి ఆయిల్ కంపెనీలు అన్ని డబ్బులు బాగా సంపాదించుకుంటున్నా కానీ అక్కడ ఉండే జనాలకి విపరీతమైన కాస్ట్ పెరిగిపోతుంది. ఇక్కడ భారతదేశం లాగా కాదు, అక్కడ వాళ్ళు ఇక్కడ రేట్ పెరిగిందంటే ఇమీడియట్ గా వాళ్ళు ఆయిల్ ప్రైస్ అవన్నీ పెంచేస్తారు. ఇక్కడ మన వాళ్ళైనా కొంచెం ఎలక్షన్స్ లేకపోతే ఈ సబ్సిడీలు ఇవ్వడాలు ఇవన్నీ చూసుకుంటారు కానీ అక్కడ అలా ఉండదు. సో దాంతో పాటు యూరోప్ కూడా ఇంకా అమెరికాని నమ్మదు. ఎందుకంటే ఆ రిలేషన్ అంటే అమెరికా స్లోగా ఐసోలేషన్ అయిపోతుంది. యుక్రెయిన్ రష్యా యుద్ధం కూడా త్వరగా అయిపోయే అవకాశం కనిపిస్తోందండి. రష్యా వాళ్ళు ఏ ఒక్క మాట మాట్లాడకుండా దే ఆర్ ద బిగ్గెస్ట్ అండ్ ద ట్రూ విన్నర్స్ అండి. ఆ రెసిస్టెన్స్ పవర్, ఎందుకంటే ఏ దేశానికైతే ఆ న్యూక్లియర్ పవర్ తను రక్షించుకునే సామర్థ్యం ఉంటుందో వాళ్ళు నిజమైన విన్నర్స్. అంటే ఆర్థికంగా మనం ఎప్పుడైతే మన బార్డర్స్ ఇవన్నీ మనం సేఫ్ గా మనం ఫైట్ చేసే కేపబిలిటీస్ ఉంటాయో అప్పుడే ఆ దేశం స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆర్థికంగా ఏదో ఒక విధంగా పురోగతి చెందొచ్చు. అందు గురించే కదా నార్త్ కొరియా మీద ఎవరు అటాక్ చేయలేకపోతున్నారు, అటాక్ చేయాలంటే భయపడుతున్నారు. సో వాళ్ళకి దేశంలో వాళ్ళు డిక్టేటర్షిప్ ఉందా లేదా సెకండరీ విషయం. కానీ మరి ఇప్పుడు యుఎస్ ఎంత మందితో అయితే దేశాలతో వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారో అక్కడ మొనార్కీ లేకపోతే ఆటోక్రసీ ఉన్నాయి కదా, అన్ని చోట్ల డెమోక్రసీలు ఏం లేవు. సో అందు గురించి మిగతా దేశాల్లోకి వెళ్ళి ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళకి ఒక సామంతులుగా చేసుకునే ప్రయత్నాల నుంచి యుఎస్ ఇంకా బ్యాక్ స్టెప్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. ఒకసారి కర్నల్ పరమేశ్వర్ గారు, న్యూయార్క్ టైమ్స్ స్టోరీ మీరు చూసుంటారు. ది యుఎస్ ఎర్రర్స్ దట్ లెడ్ టు ది ఎయిర్ స్ట్రైక్ ఆఫ్ అన్ ఎలిమెంటరీ స్కూల్ అని చెప్పేసి అంత బహిరంగంగా వాళ్ళు నిన్న వేసిన స్టోరీ చూస్తుంటే ఎంత నిరసన వ్యక్తం అవుతోంది అంతర్గతంగా ఆయన మీదని. సరే, కాంగ్రెస్లో ఆయన ఏం మాట్లాడతాడు, ఎలా దాన్ని పక్కదోవ పట్టిస్తాడు, లేకపోతే ఎలా ల్యూర్ చేస్తాడు. బేసిక్గా వ్యాపారాలు చేసుకుంటుంటాడు కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎలా ల్యూర్ చేసి డెమోక్రాట్ల నోరు మూయిస్తాడు, చేయాల్సిన చిన్నలు ఎత్తుగడలు అన్నీ చేస్తాడు. ఓకే, కాంగ్రెస్ వరకు ఏదో సమర్థించుకొని బయటకు వచ్చినా రేపు నవంబర్ ఎలా ఫేస్ చేస్తాడు ఆయన ముందున్న సవాల్. ఇక మూడోది, మనం ఇంతకుముందు మన సబ్జెక్ట్లో మాట్లాడుకోవాల్సింది సీ మైన్స్. ఎన్ని పెట్టింది, కొన్ని వందలు ఉన్నాయట సీ మైన్స్. ఇరాన్ ప్లేస్ చేసింది ఆ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో. అది కరెక్ట్గా 3 కిలోమీటర్స్ నారో పాయింట్ వస్తుంది. అక్కడికి వచ్చేప్పుడు షిప్స్ ఆటోమేటిక్గా స్లో డౌన్ అవ్వాలి. అండ్ ఈ హౌతీస్ని ఆల్రెడీ ఎంగేజ్ చేసింది. మొత్తం అక్రాస్ ది కోస్టల్ లైన్ దేవర్ గివెన్ అసైన్మెంట్ టు క్యారీ అవుట్ సూసైడ్ బోట్స్ తీసుకొని వాటిని ఆపరేట్ చేయడానికి హౌతీస్ని డిప్లాయ్ చేసింది. ఇరాన్ యొక్క యుద్ధతంత్రం ముందు అమెరికా బిత్తరపోయిన పరిస్థితి. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇంతకుముందు ఎస్కాట్ చేసి పంపించారు. ఇప్పుడు కువైట్ వార్ టైంలో అప్పుడు కాంగ్రెస్ హ్యాస్ పాస్డ్ ఏ రెజల్యూషన్. ఇప్పుడు కాంగ్రెస్ దగ్గరికి ఏ మోహం పెట్టుకుని వెళ్తాడు ఈ రెజల్యూషన్ పాస్ చేద్దామని? $100 బిలియన్ నష్టం ఒక రోజులో చూపించిన పెద్ద మనిషి రేపు లేదు మనం షిప్స్ని ఎస్కాట్ చేస్తే అక్కడ మొత్తం ఫ్రీ అయిపోతే మళ్ళీ ఆయిల్ సంక్షోభం సమసిపోతుందని చెప్తే నమ్మటానికి కాంగ్రెస్ రెడీగా ఉందా? సో లాస్ జల్లో ఖర్చు అయితే దే ఆల్వేస్ న్యూ అవుతుందని అండ్ దానికి అపోజిషన్ వస్తుందని నాకు తెలుసు. సో ఇరాన్ దగ్గర ఉన్న 2-3 ఇవేంటంటే, వన్ ఇందాక మనం మాట్లాడుకుందాం దే విల్ టు ఫైట్ అండ్ విల్ ఫర్ రివెంజ్ అని. రెండోది ఏంటంటే ద వే దే హావ్ డైవర్సిఫైడ్ ఆ మొజాయిక్ డిఫెన్సెస్ ఒకటి. ద వే దే హావ్ డైవర్సిఫైడ్ ద డిఫెన్సెస్. ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే the worst Mossad has been suspecting all over. Underground missile and drone city అని ఇరాన్ దగ్గర ఒకటి ఉందని వాళ్ళు వీడియోస్ కూడా రిలీజ్ చేశారు. ఇరాన్ వాళ్ళ మధ్యలో అలీ ఖమేనీ ఫోటోగ్రాఫ్ వెనకాల ఉండి అసెంబ్లీ లైన్ మీద డ్రోన్స్ అవి లాంచ్ అయ్యేవి.
అది ఎక్కడుంది, ఎలా యూజ్ చేస్తున్నారు, దే హ్యావ్ అన్ అండర్ సీ మిసైల్ సిటీ అని అంటున్నారు, అండర్ సీ మిసైల్ సిటీ అండ్ డ్రోన్ సిటీ అంటున్నారు. అది లొకేషన్ ఎక్కడుందో ఎవరికి తెలియదు, అది హిట్ అయిందో లేదో కూడా తెలియదు ఇరాన్ ఈ యుఎస్ఏ స్ట్రైక్స్ లో. సో అది ఇంకా యూజ్ చేస్తున్నారు. అండర్ వాటర్ ఇవి అండర్ వాటర్ సూసైడ్ షిప్స్ ఉన్నాయంటారు వాళ్ళు, సూసైడ్ బోట్స్ అండ్ షిప్స్ ఉన్నాయి, ఏవైతే వచ్చి హార్మూజ్ లో ఎవరైనా కంట్రోల్ తీసుకొని ట్రై చేస్తే అవి ఇందాకన్నా కదా, అందుకే హార్మూజ్ కంట్రోల్ తీసుకోవడం యుఎస్ఏకి అంత ఈజీ కాదు. ఒకసారి ఎంటర్ అయ్యే ఎన్ని మైన్స్ ఉన్నాయి, ఇలా ఇరాన్ వాళ్ళు ఎలాంటి డిఫెన్సెస్ పెట్టి రెడీగా వెయిట్ చేస్తున్నారు, అంబుష్గా వెయిట్ చేస్తున్నారు అనేది ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ ఫర్ ఇమాజినేషన్ అండి. యుఎస్ ఓన్లీ కెన్ ఇమాజిన్. అండ్ ఒక షిప్, వార్ షిప్ ఏదైనా డ్యామేజ్ అయ్యింది అంటే మాత్రము దట్ విల్ బి ఎ బిగ్ లాస్ ఫర్ దెమ్. దాని నుంచి కోలుకోవడం చాలా కష్టం అవుతుంది యుఎస్ఏకి. సో వాడు చాలా అందుకే యుఎస్ ఐడియా హార్మోన్స్ మీద ఉన్నా కూడా హార్మోన్స్ కంట్రోల్ తీసుకోవట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు దానికోసం. ఎందుకంటే అక్కడ ఇరాన్ యుద్ధ తంత్రాలు ఏంటనేది కూడా వాళ్ళకి తెలియదు. ఏం చేస్తారు ఇరాన్ వాళ్ళు, ఇంకా ఎన్ని వెపన్స్ ఉన్నాయి, ఎన్ని లో కాస్ట్ వెపన్స్, ఈ డ్రోన్స్ ఇవన్నీ లో కాస్ట్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ అబౌట్ $30,000 తయారు చేసిన డ్రోన్స్ మల్టిపుల్ థౌసండ్స్ ఉన్నాయంట వాళ్ళ దగ్గర, వేలు మేబీ ఈవెన్ లక్షలు కూడా ఉన్నాయంట వాళ్ళ దగ్గర. సో అవి ఎప్పుడు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది ఎవరికి తెలియదు. సో ఈ వీటిలన్నిటిలో ట్రంప్ గోయింగ్ టు కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ట్రిక్కీ ఫర్ హిమ్ అండి. అది నీటిలో నడిచినట్టే అవుతుంది ఆయనకి. సో ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ హిమ్ టు ఆన్సర్, ఎందుకంటే ఆన్సర్ ఎవరి దగ్గర లేదు ఇప్పుడు. ఈవెన్ మోసాద్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిపోర్ట్స్ ఏమంటుందంటే మూసాద్ ఇస్ ఆల్సో సర్ప్రైజ్డ్. ఇప్పటికి కూడా వాళ్ళ అండర్ వాటర్ మిసైల్ సిటీని స్ట్రైక్ చేయలేదు, అక్కడ ఎన్ని మిసైల్స్ దాచుంచారు, ఎన్ని డ్రోన్స్ దాచుంచారు, అసెంబ్లీ లైన్ లో ఎట్లా లాంచ్ చేస్తున్నారు వాళ్ళు, ఏ మెకానిజం యూజ్ చేస్తున్నారు, దానికి లాజిస్టిక్స్ ఎట్లా బీట్ చేస్తున్నారు. ఎక్కడో చోట ఓవర్ ది గ్రౌండ్ పంపించాలి కదా దానికి లాజిస్టిక్స్, మొత్తం అండర్ గ్రౌండ్ అయితే ఉండలేదు. సో ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళకి కూడా కొంచెం అర్థం కావట్లేదు అని తెలుస్తుంది. సో అన్ఫార్చునేట్లీ ఇది టేబుల్ మీదకి రాకపోతే మాత్రం దిస్ ఇస్ గోయింగ్ టు స్ట్రెచ్ యాస్ అ వెరీ లాంగ్ వార్ అండి. దట్ ఈస్ వాట్ ఇట్ లుక్స్ లైక్ కంప్లీట్లీ. సార్, అంటే ఇరాన్ మినిస్టర్, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఒక ఆయన మాట్లాడుతున్నాడు, హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడుతున్నాడు, లేదు వీఆర్ రెడీ ఫర్ ఆ డైలాగ్ అని. దానికి కన్సిడర్ అవ్వచ్చు కదా, ఎందుకని అంటే వీళ్ళకి ఏమన్నా అభిజాత్యం అడ్డొస్తుందా? ఇప్పుడు ఇజ్రాయెల్ ఇట్ హ్యాస్ ప్లేడ్ ఏ వెరీ సేఫ్ గేమ్. వాళ్ళకేంటి అక్కడ ఖమేనీని కొట్టేయాలి, అయిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి లెబనాన్ వెళ్ళి వాళ్ళు హెజ్బుల్లాస్ని అటాక్ చేయడం మొదలెట్టారు, వాళ్ళ ఉద్యోగం అయిపోయింది. ఇప్పుడు చివరికి ఏంటంటే బ్యాటిల్ గ్రౌండ్లోకి ట్రంప్ని తీసుకొచ్చి నువ్వు వీరుడు సూర్యుడు అని చెప్పి వీళ్ళు నెమ్మది జారుకున్నారు. వెనక్కి తిరిగిస్తే ఇజ్రాయెల్ లేదు, ఎవరు లేరు. అండ్ ఆయన నమ్మి వచ్చి యూరోపియన్ నేషన్స్ కూడా ఆయన వెంబడలేవు. సో ఇన్ని డ్రాబ్యాక్స్ మధ్య ఒక్కడే ఏం పోరాటం చేస్తాడు? స్ట్రాటజీస్ ఆయన దగ్గర ఉంటే ఉండొచ్చు కాక, బట్ వెన్ మెన్ ఆన్ గ్రౌండ్ లేనప్పుడు ఆ యుద్ధం ఇక్కడే కాదు, ఇదేనే కాదు, ఏ యుద్ధము ఎవరు గెలవలేరు. కరెక్టెడ్. అంటే ఇజ్రాయెల్ది నేను ఎప్పటి నుంచి చూసినా కూడా వాళ్ళ ఫార్మేషన్ అప్పటి నుంచి, వాళ్ళు ఫార్మ్ అయినప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ ఇట్స్ ఆబ్జెక్టివ్ అండి. ఇజ్రాయెల్స్ ఆబ్జెక్టివ్ ఇన్ దిస్ వార్ ఏంటంటే ఇరాన్స్ మనీ ఈజ్ ఫ్రమ్ ఇరాన్స్ ఆయిల్, ఇరాన్స్ ఆయిల్ ఈజ్ ఫ్రమ్ ఇట్స్ రిసోర్సెస్. ఆ ఇరాన్ మనీ, ఆ రిసోర్సెస్ నుంచి వచ్చే మనీ ఏం చేస్తున్నారు వాళ్ళు? హెజ్బుల్లాస్ కి, హౌతీస్ కి, హమాస్ కి ఇస్తున్నారు. సో మా క్లారిటీ ఏంటంటే ఇరాన్ రిసోర్సెస్ మీద, ఇరాన్ మనీ మీద, ఇరాన్ ఆయిల్ మీద మేము పడతాము. మాకు దానిలో అనుమానం వాళ్ళకి ఎంత లాస్ అవుతుందని మాకు సంబంధం లేదు. మేము వాళ్ళకి ఎక్కడైతే ఎక్కువ నొప్పి పెడుతుందో అక్కడ కొడతాము, దాని తర్వాత మా పని మేము చూసుకుంటాం. చాలా క్లియర్ ఆబ్జెక్టివ్ తో వచ్చారు వాళ్ళు. యూఎస్ఏనే ఆబ్జెక్టివ్ లెస్ గా వచ్చింది. రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్ అన్నారు ముందర. నో రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్ ఇద్దరు కూడా మీ ప్రోగ్రామ్ లో నేను క్లియర్ గా అన్నాను, అండ్ దట్ హస్ టర్న్డ్ అవుట్ టు బి రైట్. ఏ రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్ వరల్డ్ లో 3rd to 7th డే ఆఫ్ వార్ ఎక్స్టెండ్ అయిన తర్వాత రెజ్యూమ్ చేంజ్ సక్సెస్ఫుల్ కాలేదు. ఇది కూడా అదే క్లియర్ గా. సో ఇప్పుడు ఇది రెజ్యూమ్ చేంజ్ కాదు, ఇరాన్ ని మొత్తం మీద మట్టి కల్పిస్తామని ఆయన ఈగో ఆపుకోలేక ఆయన అంటున్నాడు కానీ, బట్ ఆయనకి అర్థం కావట్లేదు ఏ డైరెక్షన్ లో వెళ్తుందని. స్పెయిన్ ముందర రాని తర్వాత వస్తానంటే ఆ వాళ్ళతో కూడా కయ్యం పెట్టుకున్నాడు. అంతా అయిపోయి యూకేని కూడా అన్నాడు, కేర్ సామర్ ని, అంతా అయిపోయి వచ్చి నువ్వు ఫాయిదా ముందు నాకేం బెనిఫిట్ ఉందని. సో allies కూడా దే ఆర్ నాట్ లుకింగ్ to be on the same page అండి. సో ఇది అండ్ బూట్స్ ఆన్ గ్రౌండ్ అయితే సర్టన్లీ అది మాత్రము దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఫేటల్ ఎర్రర్ బై ట్రంప్ ఇఫ్ హీ పుట్స్ బూట్స్ ఆన్ గ్రౌండ్ అండి. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది లాట్ ఆఫ్ ఇట్ విల్ హ్యాపెన్, లాట్ ఆఫ్ ఇట్ విల్ బి డిక్టేటెడ్ ఆన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద కాంగ్రెస్ ఆన్ మండే. దాన్ని బట్టి ఇరాన్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న పీస్ టాక్స్ లేకపోతే వెళ్ళి మాట్లాడడమా లేదా అనేది ఇట్ విల్ బి డిక్టేటెడ్. దాని తర్వాత ఏం చేస్తారంటే
ప్రాక్టికల్ గా స్టేట్స్ మార్చుకుంటాడు ముందర. అయిపోయింది మా ఆబ్జెక్టివ్స్ అయిపోయినాయి, సో నౌ వీ విల్ టాక్ అబౌట్ పీస్ అంటాడు. సో దట్ వాళ్ళు ఓటం ఒప్పుకున్నట్టు కాకుండా అనమాట. సో ఐ వెరీ మచ్ ఫ్రమ్ ట్యూస్డే వెన్స్డే ఐ ఫోర్స్ దట్, మేబీ వెన్స్డే నుంచి ఐ ఫోర్స్ దట్ ఆల్సో హ్యాపెనింగ్ అండి. ఏంటంటే అయిపోయింది, ఇంకా ఇరాన్ నాశనం అయిపోయింది, ఇంకా వాళ్ళ ప్రజల కోసం వాళ్ళ ప్రజల ఇంట్రెస్ట్ లో మేము ఏం చేస్తాము, యుద్ధం ఆపేస్తాము, ఒక మంచి గవర్నమెంట్ తీసుకొచ్చుకుని పెట్టుకునే హక్కు వాళ్ళకి ఇస్తాము, అండ్ ఇరాన్ తో మేము మాట్లాడతామని బిగ్ బ్రదర్ లా మాట్లాడేస్తాడు, తప్పించుకుంటాడు నా ఉద్దేశం అండి. లెట్ us wait and see. అయితే ఒకటి సార్, నిన్నట వస్తున్న రిపోర్ట్ ఇరాన్ నుంచి, వాళ్ళు దే హావ్ ప్లేస్డ్ కాంటాక్ట్ మైన్స్, ఇన్ఫ్లుయెన్సర్ మైన్స్ అండ్ థర్డ్ రైజింగ్ మైన్స్. కాంటాక్ట్ మైన్స్ ఏంటంటే తక్కువ ఖర్చు, వెళ్ళి షిప్ని తాగగానే అవి పేలిపోతాయి. ఇన్ఫ్లుయెన్సర్ మైన్స్ అంటే త్రూ లేజర్ దే ఐడెంటిఫై ది సిగ్నల్స్, ఈ మ్యాగ్నెటిక్ సిగ్నల్స్ని ఐడెంటిఫై చేసి సెన్సార్లతోటి పేలి చేస్తాయి. సిగ్నల్ డిస్టర్బ్ అయిందంటే, లేజర్ మైన్స్ అంటే సిగ్నల్ డిస్టర్బ్ అయిందంటే అది ఫైర్ అయిపోతుంది. అయిపోతుంది. ఇంకోటి రైజింగ్ మైన్స్ కూడా అట్లాగే 50 నుంచి 1000 కేజీల పేలుడు పదార్థాలుని ఈ రైజింగ్ మైన్స్లో పెట్టారు. వీటన్నిటిని ఆల్రెడీ డిప్లాయ్ చేసి రెడీగా ఉంది. మరి అక్కడ ఆల్రెడీ 28 షిప్స్ స్టాండర్డ్ అయి ఉన్నాయండి, వెజల్స్ స్టాండర్డ్ అయి ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. అంటే నేను చెప్పేది ఆయిల్ క్యారీ చేస్తున్నవి వెజల్స్. ఇప్పుడు అలాంటి ప్రమాదానికి జరిగే దిశగా ఏమైనా ఇరాన్ తెగబడే సూచన కనిపిస్తోందా? ఎందుకంటే నేను మునిగిపోతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు ప్రశాంతంగా ఉండాలనే ధోరణి ఇరాన్లో కనిపిస్తుంది. దట్ ఈస్ ఇరాన్స్ డాక్ట్రిన్ అండి. సింపుల్ గా ఇరాన్ డాక్ట్రిన్ ఏంటంటే, నేను మునిగానంటే ఇంకో 4-5 ముంచేస్తాను, దాంతో ప్రపంచం కూడా మునుగుతుంది. సో ప్రపంచంలో అందరూ వచ్చి మాట్లాడాలి నా మేలు గురించి, నేను ఒక్కడే కాదు. సో నేను యుద్ధంలో ఓడిపోయే ప్రసక్తి లేదు అని ఇరాన్ ఫిలాసఫీ ఉంది. దట్ ఈస్ వన్. సెకండ్ ఏంటంటే, వాళ్ళు సేఫ్ ప్యారసైజ్ ఇవ్వాలి అంటే వాళ్ళు మైన్ ఫీల్డ్స్ ఎక్కడ పెట్టారనేది షేర్ చేయాలి. అది ఇరాన్కి ఒక్కడికే తెలుసు, ఏ మైన్ ఫీల్డ్ ఎక్కడెక్కడ పెట్టారు, వాట్ ఈస్ సేఫ్, వేర్ ఇస్ ద సేఫ్ ప్యాసేజ్ అని. సో దిస్ మైనింగ్, అందుకే యూఎస్ఏ వెంచర్ చేయట్లేదు కదా లోపలికి. యూఎస్ఏ వెంచర్ చేయండి, అందుకు మేము వెళ్ళామంటే మైన్స్ ఎక్స్ప్లోడ్ అయినా అంటే అయిపోయింది. అది డామినో ఎఫెక్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా లాసెస్ ఎవరు ఆపలేరు, ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఒకసారి ఇంకోటి మైన్ ఫీల్డ్స్ ఏమవుతుందంటే, ఒకసారి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎవరు ఎంటర్ అవ్వరండి దాన్ని, ఇంకెక్కడ మైన్స్ ఉన్నాయి, ఏవి డిస్టర్బ్ అయ్యేవని. సో సీ మైన్స్ అయినా ల్యాండ్ మైన్స్ అయినా దట్ ఈస్ అ ఫిలాసఫీ. సో మైన్స్ లే చేయడం కన్నా డీమైనింగ్ జరిగేటప్పుడు క్యాజువాలిటీస్ ఎక్కువ అవుతాయండి ఇంటర్నేషనల్ మిలిటరీ దీనిలో. అందుకే ఏ ఆర్మీ డీమైనింగ్ చేయదు. వైల్ వార్ డాక్టరీన్ సేస్ కి యుద్ధం అయిపోయిన తర్వాత మైన్స్ తీసేయాలంటారు, కానీ మేము లైన్ ఆఫ్ కంట్రోల్ మీద జమ్మూ కాశ్మీర్ బోర్డర్ లో తిరిగేటప్పుడు కూడా ఇప్పుడు కూడా మైన్ ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఎప్పుడు 40s 50s మైన్ ఫీల్డ్స్ కనిపిస్తాయి, ఆ వార్స్ లో పెట్టిన మైన్ ఫీల్డ్స్. ఎందుకంటే పాకిస్తాన్ వెళ్ళిపోతూ పెట్టిన మైన్ ఫీల్డ్స్, లేకపోతే మా వాళ్ళు పెట్టి వదిలేసిన మైన్ ఫీల్డ్స్ ఉంటాయి. మార్కింగ్స్ ఉంటాయి కాబట్టి అటువైపు వెళ్ళము, అంతే. అంతకన్నా ఎప్పుడో ఏ జంతువు అటువైపు వెళ్తుంది, జంతువు అది యాక్సిడెంట్ అప్పుడు తెలుస్తుంది ఇక్కడ ఉంది మైన్ అనేసి, అప్పుడు మళ్ళీ మార్కింగ్స్ రీసెట్ చేసుకుంటాం మేము ఆ ఏరియాలోకి వెళ్లకుండా. బట్ వాటికి వైర్ కట్టడం అవి చేస్తాము. సో అట్లాంటిది సీలో కూడా మెజర్స్ ఉంటాయి, కానీ అది మైన్ లేయింగ్ కంట్రీ మ్యాప్స్ ఇచ్చి చెప్పేంత వరకు ఎవరికి అర్థం కాదు. సో హార్మోన్స్ లోకి ఎవరు ఎంటర్ అయ్యే ప్రసక్తి లేదు అంటిల్ ఇరాన్ సేస్ ఓకే ఇట్ ఈస్ సేఫ్ అని చెప్పేంత దాకా హార్మోన్స్ లోకి ఎవరు ఎంటర్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. So we need to wait till the Congress is going to pass out a resolution అండి. అతనికి అనుకూలంగా చేస్తా, వ్యతిరేకంగా చూస్తా. ఎనీహౌ ఇప్పటికైతే స్టేల్మేట్ కంటిన్యూ అవుతుంది. త్వరగా అది ప్రతిష్టంభన నుంచి బయటపడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్ కల్నల్ పరమేశ్వర్ గారు, కోటేశ్వరరావు గారు అండ్ పెకెట్ ప్రసాద్ గారు. సో చూసాం కదా, మొత్తానికి ఏంటంటే ఇరాన్ తన మంకు పట్టు వీడటలేదు. ఆ 3 kilometers స్ట్రెచ్లో పెట్టిన 3 kinds ఆఫ్ సీ మైన్స్, ఈ స్ట్రాటజిక్గా పెట్టిన మైన్స్ మరి ఎన్ని షిప్స్ని పేల్చేయబోతున్నాయి, ఇరాన్ ఆ దిశగా అడుగులేస్తుందా? ప్రపంచ వినాశనానికి అమెరికా ఒకవైపు నడుం బిగిస్తే ఇరాన్ కూడా రెండో వైపు చేయి అందించి చప్పట్లు కొడుతుందా? ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఒక ఊహించడానికి కూడా ఇబ్బంది కలిగించే గూస్ బంప్స్ తోటి ఉండే ఒక విజువల్ మనకి కనిపిస్తోంది. విజువలైజేషన్ కనుక